కొరమేని అడిగితే తీసుకొచ్చి ఇచ్చేళ్ళాడు విజయ్. నాకు మా కెమెరామెన్ సరిపడా తీసుకున్నా. వండుకుని ఇప్పుడు తిని చూపిస్తాను మీకు. ఇదిగోమ్మ చూడండి, చక్కగా క్లీన్ చేసి పెట్టా. సరే, అల్లం కూడా చక్కగా ఏగుద్ది. ముక్కలు తక్కువే కదా, చాలు ఆ అల్లం. ఎప్పుడు కొంచెం వేస్తాను, మీకు తెలుసు. ఆవకాయ ఊట కొంచెం వేస్తా, చూసారమ్మా, అది చాలు. ఓకే, చూసారా అట్లా బుడుపులు వచ్చినాయో? అది ఫ్రెష్ చేప అయితే అలా వస్తాయి. చక్క 2 ముక్కలు, ఒక టెంకి, సూపర్. మామిడికాయ వేసాను, ఆవకాయ ఊట వేసాను, చాలా బాగుంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. అరిసెల వీడియో వచ్చిందమ్మా, దానికి కామెంట్స్. సరిత 5749, పాకం ఎంత రావాలో చూపించలేదు మీరు, అది ఇంపార్టెంట్ కదా. నిజమేనమ్మా, అదే చాలా అయిపోయింది ఆ క్లాస్ పీకటం అంతా. పాకం వచ్చినప్పుడు కెమెరామెన్ రెడీగానే ఉన్నామన్నాను, ఎక్కువసేపు ఆగదు కదా. ఉండ తీసాను, ఇట్లా పెట్టుకున్నాను, ఉండ ఎత్తితే ఇయ్యబ్బా ఇదిగో 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 ఏదో సరి చేసుకున్నాడు, మళ్ళీ పాకంలో నీళ్ళు పోసి మళ్ళీ చేస్తే బాగోదిక. కరెక్ట్గానమ్మా ఉండొచ్చి మన చేతిలో ఉండ నిలబడాలి అంతే. నీళ్ళల్లో పాకం వేసాం కదా, ఇలా ఇలా అంటే ఉండొచ్చింది. నేను అది చెప్పినట్టు కూడా ఉన్నానమ్మా. ఉండ అయిన తర్వాత ఇలా అనుకుని ఆ ఉండ చేతిలో నిలబడితే చాలు. ఇంకా అంతకన్నా ముదిరిపోయి తీగలు రావాలా ఇవన్నీ అక్కర్ల, ఉండ నిలబడితే చాలమ్మా. కెమెరామెన్ ఆ టైంకి మిస్ చేశాడు. మళ్ళీ ఇంకో పని కాదుగా, మళ్ళీ చేసి చూపించడానికి. సారీ అమ్మా. వాసు రాజ్య ఏదోనయ్యా, నేను కువైట్లో ఉంటానమ్మా, నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అయ్యా. సుబ్బలక్ష్మి 3535, అరిసెలకి చూపించాల్సిన పాకం కదమ్మా, పాకం చూపించకుండా మీరు అరిసెలు చూపించినా ఎలా చేసుకుంటాం మేము? అదేనమ్మా, సారీ, ఇప్పుడు చెప్పాను, అది కొంచెం కెమెరామ్యాన్ మిస్టేక్ అయింది. మళ్ళా పట్టే పని కాదు, అది వేరే. సరి వస్తుంది, ఈ లోపల అయ్యా మాట్లాడుకుంటారు కదా వాళ్ళు. వస్తుంది పాకం, అయ్యా రెడీగా ఉండన్నా. పాకం ఎంతసేపు టగట, 1 కిలో బెల్లమే కదా, గమ్మున వచ్చేసింది. వేసేటప్పుడు మళ్ళీ రెడీ చేసుకున్నాడు కెమెరా, నాకు అయిపోయింది, పోసేయాలి, ఇక దించేసాం. అదే మిస్టేక్ అయిందమ్మా, ఏం లేదమ్మా. ఇప్పుడు చూపించినా కూడా మీరు చూసుకునేవారు. నీళ్ళలో పాకం వేసిన తర్వాత ఉండకు రావాలి, అది నీళ్ళల్లోనే ఉండకు వచ్చిన తర్వాత ఆ ఉండ మన చేతిలో పెట్టుకున్నామమ్మా. ఆ వచ్చిన ఉండ మన చేతితో పట్టుకోవాలి, జారిపోకుండా, చాలు, అంతేనమ్మా, పట్టుకోండి. సుధారాణి, పెరుగు కాదు పాలు కలిపి చేస్తే చాలా బాగుంటాయి. అది ఆల్రెడీ ఒక ఆవిడ చెప్పింది, తెలియదు నాకు కూడా. అసలు ఇలా కలిపి చేస్తారంటే ఫస్ట్ టైం చూశాను నేనే. పక్కనలో పోసేస్తాం మా వాళ్ళందరూ. అలాంటిది ఇప్పుడే చూశాను, పెరుగు కలపడం అనేది. మీరు పాలు చెప్తున్నారు కాబట్టి ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీకోసం అరిసెలు నిజంగా మళ్ళీ ఇంకోసారి చేస్తాను, మీకు పాకం చూపించడం కోసమే. ఓకేనా? సుభాషిని మమ్మొక్కలో ఏదో సూపర్ అమ్మ, అరిసెలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అమ్మ. ఉమా కొమరశెట్టి 4921, అమ్మ మీరు తినండి, మేము హ్యాపీ. ఓ, ఆ రోజు తినడానికి ఏదో మొక్క తిన్నట్టున్నాను, మరి చేసి ఉన్నాం కదా పొయ్యి దగ్గరే, తిన్నట్టే ఉన్నాను మరి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శిరీష రావిపాటి 6759, అమ్మ మీ చీర సూపర్, మీరు సూపర్ గ్రాండ్ మా. థ్యాంక్ యూ మనోరలా, థ్యాంక్ యూ సో మచ్. అపర్ణ కాంచీరియనా ఏదో 4457, సూపర్ అమ్మ మీరు, థ్యాంక్ యూ అమ్మ. సుజాత రెడ్డి 9444, పెరుగులో ఎందుకు ఆంటీ నెయ్యిలో నువ్వులు వేయించి పాకంలో వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటాయి కదా. ఓకే, మనం ఒక ఫ్రెండ్ని పిలిచాం కదా, ఆవిడిచ్చిన ఐడియా ఇట్లా పెరుగులో కలుపుకుంటామని. వాళ్ళంతా నెయ్యిలో వేసేస్తారు, పాకం పట్టేటప్పుడే వేస్తారు. నెయ్యిలో వేయించేసి పాకంలో వేస్తే ఇంకా బాగుంటుందన్నావు. నెక్స్ట్ టైం మీరు చెప్పినన్ని పాకం చూపిస్తా, నువ్వులు నెయ్యిలో వేయించి పాకంలోనే వేసేది చేస్తా. ఓకేనా? ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు. శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రికి తప్పకుండా చేస్తా అరిసెలు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. లోకేష్ ఊటుకూర తెల్ల 5205, రవళి గారి హౌస్ వార్మింగ్ వీడియోస్ పెట్టలేదే ఆంటీ? పెట్టలేదమ్మా. అవును, పిల్లలు రవళి గారి ఇంటికి వచ్చి చుట్టాలు వచ్చినప్పుడు వంటలు చేశానని చెప్పాను కదా, వాళ్ళంతా వీడియో అంతా వాళ్ళ సెలబ్రేషన్ కదా, అది వాళ్ళు చేసుకుంటారు.
వాళ్ళ ఇంటికి మనం పిలిస్తే వెళ్ళాం కానీ వాళ్ళలోకి వెళ్ళిపోయి నేను వీడియో పెట్టుకోవడం అంటే బాగుండు. అందులో మా ఇంట్లో వాళ్ళందరూ వీడియోలే కదా, హరిత వీడియో, నా వీడియో, విజయ్ కొలగాని వీడియో, ఎవరు పెట్టుకుంటాం వీడియోలు, వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రాజ్యలక్ష్మి జక్కంపూడి, పాకం చూపించాలి కదమ్మా, అదేగా ముఖ్యం. అవునమ్మా, దాని గురించి చాలా చెప్పాను. ఇప్పుడు అది కెమెరామెన్ మిస్టేక్ అయింది, దాని గురించి చెప్పాను. మళ్ళా పాకం చూపించడం, నువ్వులు ఎలా వేయాలి, ఒకళ్ళేమో వేయించి పాకంలో వేయమంటున్నారు, ఒకళ్ళు పాలల్లో కలిపేయమంటున్నారు. ఇదే రకంగా మళ్ళీ నేను శివరాత్రికి చేస్తా, అప్పుడు తప్పకుండా ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తా. ఓకేనమ్మా, ఏమి అనుకోకండి. అది ఒక్కోసారి చిన్న చిన్న పనులు అయితే నువ్వు రాలేదా, పెట్టలేదా, ఇప్పుడు మళ్ళీ పెట్టు అంట. ఇది అరిసెల పాకం కదా, పొయ్యి మీద ఉంది, వేరే ఉండ చూసేస్తాను, చుట్టేసాను, అయిపోయి రెడీ చేసుకుంటే అయిపోయింది. ఇక మనం ఆపలేం. మళ్ళీ అందరూ నీళ్ళు పోసి మళ్ళీ పెద్ద ప్రాసెస్ పాడైపోవచ్చు, అందుకోసం అలా చేయలేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పవిత్ర జనగాం 2611, సో నైస్ అమ్మ, థ్యాంక్ యూ అయ్యా. శ్రీనివాసరావు ఆకుల, నమస్తే అమ్మ, నా కామెంట్ చదవండి. చదివానయ్యా, థ్యాంక్ యూ. కృష్ణ కుమారి 5778, అమ్మ నువ్వులు చలివిడిలో వేసి తెడ్డుతో తిప్పాలి. ఓకే, తెడ్డులు లేనప్పుడు ఏం చేయాలి, ఉన్నదాంతో చేసుకోవాలి కదా, తెడ్డులు లేవు మరి ఏం చేయాలి. అలాంటిది ఏదో ఒకటి మనం చేసేది చిన్న పాత్రలో 1 కిలో, ఒక్క పాత్రలో, అది తెడ్డు లేనప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. పప్పు గుర్తుంది కదా, దాన్ని మడం పెట్టి తిప్పినట్టున్నాం, గుర్తులేదు. పప్పు గుర్తు తిప్పామా, స్టీల్ గరిటతో తిప్పామా, నాకు గుర్తు రావట్లా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఉన్న దానిలో సరిపెట్టుకోవాలి ఏదైనా కూడా, లేదని అటు ఇటు వెళ్ళకూడదు. అది కూడా మా ఫ్రెండ్ తీసుకొచ్చారు ఒత్తేది, అరిసెలు ఒత్తేది, అది నా దగ్గర లేదు, తీసుకొచ్చారు. ఎప్పుడు ఏ విషయమైనా ఉన్న దాంట్లో సరిపెట్టుకుని క్లియర్గా చేసుకోవాలి. ఒక్క పాకం తప్పితే నాకున్న సామాన్లతోనే సరిపెట్టుకుని అన్ని అరిసెలు చేశాను, మొక్కలు అవ్వకుండా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. 432 అమ్మ, మీ ఓపికకి నమస్కారం పెట్టింది. నిజమే, నాకు ఓపిక లేదు, కానీ అరిసెలు అడుగుతున్నారు, ఒక్కళ్ళే చెయ్యాలి. చూశారుగా, గంట పైన నిలబట్టం అయింది అక్కడ, కానీ చాలా నీరసం వచ్చి తర్వాత మీతో మాట్లాడలేకపోయా, అలా కూర్చున్నాం. అప్పటికి అందులో వంట చేసుకుని తిన్న కూడా తినలేదు. అరిసెలు పని అయిన తర్వాత 4ంటికో వండు తిన్నాను. థ్యాంక్ యూ అమ్మ. 5858 అమ్మ, తెల్లగిన్నెలు వాడొద్దు అంటున్నారు, మీరు ఇంకా వాడుతున్నారు. పాకం పట్టింది తెల్లగిన్నె కదా, సైన్స్ తెలిసిన వాళ్ళు జవాబు చెప్పండి. సైన్సేనేమో నాకు తెలియట్లే. వాడొద్దు అంటారమ్మా, నిజమే. ఇన్నెని పారేసేస్తాం, పారేలేం అంటారు, అంతవరకే. అందరిళ్ళల్లో ఉంటాయి. ఇలా తీసి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ న్యూస్, ఇలా వాడకూడదని చాలా గొప్ప గొప్పలు తీసి అవతలు పారేస్తారు, సామాన్యులు పారేయలేరు. ఇక ఏంటి మొదటి నుంచి అందులో తినలేదా మనం, ఏమైపోయాం అన్నట్టు ఉంటారు. వాడకూడదు అన్నంత మాత్రం 1-2 గిన్నెలు ఉన్న వాళ్ళైతే మీరు తీసి అవతల పడేసి, ఒకళ్ళిద్దరు ఫ్యామిలీకి అయితే, మీరు బ్యాచులర్స్ అయితే చక్కగా కొత్తవి కొనుక్కుంటారు. ఉన్నట్టు ఏం చేయలేం. అదేమ్మా, ఏమనుకోకు. రాజ్యలక్ష్మి అమ్మ జకంపూడి, చాలాసార్లు చదివినట్టున్నాను మీ గురించి. మీ హౌస్ టూర్ చేయండి అమ్మా ఒకసారి. ఓకే అమ్మ, చేస్తా. ఒక్కదాన్నే కుదరట్లా, కొంచెం తోడు ఉంటే ఎవరైనా. ఒకసారి శారీస్ చూపిస్తాను, శారీస్ అడుగుతున్నారు చాలామంది, శారీస్ చూపిస్తాను, హౌస్ టూర్ చేస్తాను, అన్నీ చేస్తా, ఒక్కొక్కటి చేస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పోతే ఈరోజు కొరమేని అడిగితే తీసుకొచ్చి ఇచ్చేళ్ళాడు విజయ్, నాకు మా కెమెరామెన్ సరిపడా తీసుకున్నా, వండుకుని ఇప్పుడు తిని చూపిస్తాను మీకు. చేద్దాం రండి. ఇదిగో అమ్మ చూడండి, చక్కగా క్లీన్ చేసి పెట్టా. ఏంటి చిన్నగా ఉన్నాయి ఉల్లిపాయలు, అంతగా 2 తెచ్చా, ముక్కలు కోసిన తర్వాత చూస్తాను. చిన్న ఉల్లిపాయలే ఉన్నాయి ఇంట్లో. ఇగో 4 పచ్చిమిరపకాయలు, కొంచెమే కదా, ఇందులో ఒకటి వేస్తే వేస్తా, లేకపోతే లేదు. ముక్కలు కోసిన తర్వాత ఇవిగో అమ్మ మామిడికాయ ముక్కలు, ఇగో టెంకిలతోనే ఉన్నాయి, ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెడతా కదా, టెంకిలు 4 ముక్కలు ఉన్నాయి, వేసేస్తాయి ఇందులో, బాగుంటుంది. అంతే పని. చిన్న ఉల్లిపాయలన్నీ 2 తీసానమ్మా, న్యాయంగా పెద్ద అయితే ఒకటే కోస్తా కదా, బాగా చిన్నవి ఉన్నాయి ఇంట్లో. ఒకటి కోసిన తర్వాత చాలా పోతే రెండోది కోస్తా. ఓకేనా, కొంచెమే ఉన్నాయి, కోస్తాలే. పులుసు కదా, అందులో మామిడికాయ ముక్కలు ఉన్నాయి. ఇది అమ్మ చాలా చూపించారుగమ్మా చాలాసార్లు అనే విషయం కాదు. ఈరోజు నేనేం చేసి తిన్నానో మీకు చూపించటం అనమాట ఇది. ఓకేనా, ఇదిగో చూడండి ఎంత సన్నగా కోస్తున్నాను. సూపర్, చక్కగా వచ్చేసింది. మొదలు తీసేసా. పులుసు కదా, ఇలాగే కోస్తా. మీకు తెలుసు పులుసు అంటే పచ్చిమిరపకాయలు ఎప్పుడు, అది వెజ్ పులుసు అయినా నాన్ వెజ్ పులుసు అయినా బారుగా కోసుకోండి.
ఇదిగో చూడండమ్మా, మామిడికాయ ముక్కలు వేస్తున్నాను కదా, ఈ చింతపండు చాలు. ఇది కడిగేసి కొంచెం వేడి పెడతా. చింతపండు మాత్రం ఒక్కసారి కడిగి నానబెట్టండి. పెట్టా. ఇదిగో చూడండమ్మా, అది అన్నీ ఓకే. ఇక్కడ పెట్టేశా. అది చేప ముక్కలు తీసా కదా, ఇదిగో బియ్యం పెట్టేశా. నూనె పోస్తున్నా, పసుపు, వేడి నీళ్ళు చేయి పెట్టలేం కదమ్మా, వేడి నీళ్ళు ఇందులో పోసేసా. ఇది చూడండమ్మా, ఇప్పుడు చన్నీళ్ళు పోసా. ఇది నాకు పిసకట్టడం కాస్త ఈజీ. అది ఇదిగో ఇప్పుడు చూడండి, అదిగో చూసారా ఆవిరి. కూర ఉడికేటప్పుడైతే పోయొచ్చు కానమ్మా, ఇది ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదా, ఏమీ పొయ్యిలా. చూడండి అది ఎగుతుంది, కాసేపు సిమ్లో పెడతా. ఇదిగో అల్లం చాలు. సరే, అల్లం కూడా చక్కగా ఏగుద్ది. ముక్కలు తక్కువే కదా, చాలు ఆ అల్లం. ఈ లోపల అల్లం వేగే వరకు ఇదిగో చింతపండు తీసుకుతా. ఇవి ఇందాక శుభ్రంగా మంచినీళ్ళతో అన్నీ కడిగి పెట్టేశా. ఇదిగో సౌండ్ వచ్చిందమ్మా, దానిలో పెట్టేశా. అర్థమైందా? ఇది ప్రాసెస్. ఇది వేసేసా. ఇదిగో ఇది చేత్తోనే వెయ్యాలమ్మా, దాంతో నాకు తెలీదు, అందుకే చేయి కడుక్కొచ్చా. చూడండి, అది 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 అనేది ఒకటి అలవాటైపోయింది. అది అది అనేది ఒకటి అలవాటైపోయింది. ఇదిగో కారం కూడా చేత్తోనే వేస్తా. ఇదిగో పులుపు మామిడికాయ వేసాం కదా, చాలు. కారం చెయ్యి చింతపండులో తీసుకా. మళ్ళీ బయట ఎందుకు కడగటం అని. ఇప్పుడే కదమ్మా వేసాను, అందులో కొరమేను కాబట్టి పర్వాలే, ఏం ఓడదు. ఇప్పుడేగా వేసాను, అది అన్నమాట. 1 నిమిషం సిమ్లో పెడతా. ఇదిగో చూడండమ్మా, ఇలా పోసేస్తున్నా. కొరమేనే కదా, చక్కగా ఇదిగో మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసా. ఇదిగో చూడండి, టెంకిలు కూడా వేసేసానమ్మా. చూసారా, బాగుంటాయి చేపల పులుసులో. అది కూడా ముక్కలాగానే టెంకిలు చాలా బాగుంటాయి. కొంచెం నీళ్ళు పోతాం. పులుసు పోసేసాను. ఇప్పుడు ఇక అన్నీ వేసేసా, ఏమి లేదు. ఇప్పుడు ఐలో పెట్టి మూత పెట్టేసా. అవన్నీ మామూలు కడిగేసానమ్మా. ఇది చేప ముక్కలు పెట్టా. ఇక రేపటిదాకా ఎందుకులే, పక్కనే ఉందిగా సోపు. రెండు సౌండ్లు వచ్చినాయమ్మా, సిమ్లో పెట్టేశా. మాటకి ఎన్ని చోట్ల పెట్టినా ఏంటో పాడైపోతుంది. చాలు. పేపర్లు వేసి పెట్టి మళ్ళీ పేపర్లు వేసి మూత పెట్టి ఇందులో పెడుతున్నా. ఒకసారి పెట్టేటంటే చాలు. ఎప్పుడు కొంచెం వేస్తాను, మీకు తెలుసు. ఆవకాయ ఊట కొంచెం వేస్తా. చూసారమ్మా, అది చాలు. ఓకే, ఇట్లా అంచులు వెంబడి తిప్పొచ్చమ్మా. ఇది ఎంత చేప అయినట్టు మధ్యలో అనొచ్చు. అది అదిగమ్మా, చూసారుగా. అన్నం కూడా సిమ్లో పెట్టేశాను, అది అయిపోయింది. ఏ చేపల పులుసుకైనా ఇంట్లో మామిడికాయ ముక్కలు ఉంటే వేసుకోండి అప్పుడప్పుడు, అదొక రకం టేస్ట్. టమాటా వేసుకోవచ్చు, టమాటా వేసి పులుసు పెడతా ఒక్కొక్క చేపనే. ఇవాళ మామిడికాయ ముక్కలు కూడా అయిపోయి వచ్చినాయి. లేక మళ్ళీ సీజన్ వస్తుంది కదా, అయిపోయి వచ్చినాయి. అప్పుడు చేసి పెట్టాను కదా, అన్నీ అయిపోయి వచ్చినాయి. ఇంకా 1-2 ట్రిప్లు వస్తాయి. ఒకసారి పప్పులు వేస్తాను, ఒకసారి దేంట్లో వేస్తే అయిపోతాయి. ఓకే అమ్మా, మళ్ళీ కాయలు వచ్చేస్తాయి. శివరాత్రి వెళ్ళగానే మళ్ళీ మొదలు. అప్పుడు మళ్ళీ చేసి మళ్ళీ పేరుస్తాను ఫ్రిడ్జ్ నిండా, ఫ్రీజర్లో. అదే ఈ తెల్ల సామాన్ల గురించి అటు గురించి ఇటు గురించి చెప్పారు కదమ్మా, నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇక నుంచి కొనం. అబ్బో చెప్తున్నారు వద్దని. ఉన్నట్టు పెద్ద పెద్ద బరువులు సామాన్లు వేరే. ఆ బరువులు పారేయలేము, చూస్తా పారేయలేము. అలా అలవాటు అయిపోతుంది కదా. ఇక మీరన్నట్టు కొత్తవి కొనం.
తెల్ల సామాన్లు జలం క్లియర్ అంటారు వాటిని కొత్తవి కొనం. ఓకేనమ్మా. మొన్న చీర బాగుందన్నారు కదా అరిసెలు ఉండేటప్పుడుది చెప్పాను కదా, అది హరిత ఎగ్జిబిషన్కి వెళ్ళి తీసుకొచ్చిందని. ఇది రవళి, ఇది కూడా రవళి కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి తీసుకొచ్చి ఉంటుంది. ఇచ్చింది ఆవిడ కట్టదు, నాకంటేనే అలాంటివి తీసుకొస్తుంది ఆవిడ, ఇలాంటి చీరలు కట్టదు. ఎగ్జిబిషన్ వెళ్ళి ఎప్పుడు తీసుకొచ్చింది, ఇప్పుడే కట్టా. ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించా, ఏదో ఒకటి మ్యాచ్ అయిందని వేసేసా. చూసారమ్మా, ఇలా కదపాలి, మధ్యలో కూడా ఇట్లా అనొచ్చు, ఇది అంటుకోదు అయినా కూడా మధ్యలో ఇలా అన్న. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. చేతులతో గిల్లేటప్పటికి చేతులు ఏళ్ళు నెప్పొట్టేయండి, మీరు బాగా చూపించారన్నారు మా ఫ్రెండ్స్ కత్తిరితో కట్ చేయటం. ఇది మాత్రం బాగా యూజ్ అయింది నాకు. అని మా ఫ్రెండ్ ఒక ఇందిరా అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చెప్పారు ఇది నేను బాగా నేర్చుకున్నాను, చాలా ఈజీగా ఉంది ఇప్పుడు అని. అవును, చేతులు పెట్టి నొక్కేస్తాం కానీ ఆకుకూర అవడానికి ఆకే, కానీ ఏళ్ళు నొప్పడతాయి. ఇదిగో అమ్మ సిమ్లో పెట్టి కూడా 3 minutes 4 minutes అయింది. ఇది ఇలా కట్టేస్తున్నా. ఒక్కసారి సిమ్లో పెట్టి తీసేసేటప్పుడు ఇలా ఒక్క సెగ రానిచ్చేసి తీసేయచ్చు అంతే, ఇక మళ్ళీ సౌండ్ రాదు, అలాగే ఉంటుంది. ఒక 5 minutes తర్వాత తీస్తా. ఇది కూడా ఒక 2-3 minutesలో ఇది కూడా అయిపోద్ది. ఈ లోపల టేబుల్ రెడీ చేసేస్తా. చూడండమ్మా పులుసు ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంది. అక్కడ వేసుకునేటప్పుడు చూపిస్తా ఎలా ఉబ్బిందో ముక్క, చేప ముక్క ఫ్రెష్ కదా. కొరమేనంటే బొచ్చులు రవ్వాలు కూడా ఫ్రెషే ఉన్నాయి, అప్పటికప్పుడు తీసుకొచ్చి వండితే ఇలాగే ఉబ్బుతాయి. చూపిస్తా ఇప్పుడు మీకు, పదండి. చూసారా అట్లా బుడిపులు వచ్చినాయో, అది ఫ్రెష్ చేప అయితే అలా వస్తాయి. ఒక టెంకి వేసుకున్నా. ఇదిగో ఒక ముక్క, ఇదిగో పులుసు. ఓకే, ఇదిగో చూడండి వచ్చేసింది పొగలతో. కొంచెం లేట్ కూడా అయితే అంటుకుపోతుంది. ఒక్క నిమిషం అయిలే పెట్టా, దానికే అంటేసింది చూడండి. అంటే అన్నం అంటే ఇష్టమే లేదు నాకు కూడా. సూపర్గా ఉంది. అడుగంటిన అన్నం వల్ల పులుసు. చక్క 2 ముక్కలు, ఒక టెంకి, సూపర్. మామిడికాయ వేసాను, ఆవకాయ ఊట వేసాను, చాలా బాగుంది. ఇంత అంత అని కాదు, కమ్మగా ఉంది. ముక్కలకే వెళ్ళకుండానే పులుసుతోనే అంత బాగుంది. చూసారమ్మా సూపర్గా ఉంది. చూడండి ముక్కలకు కూడా వెళ్ళకుండా నేను పులుసుతో తినేసా. పులుసు అన్నీ పోసేసి లాస్ట్లో నీళ్ళు కూడా పోసినా మామిడికాయ ముక్కలు వేసా. చూడండి ఎలా అయిపోయిందో మెత్తగా. చేపల మామిడికాయ ఇష్టమైన వాళ్ళు మాత్రం అబ్బా అమ్మ తినేస్తున్నాను నోళ్ళు ఊరిపోతాయి వాళ్ళకి. మెత్తగా తేగుడు అయిపోయింది అంతే మామిడికాయ ముక్క. ఎన్ని మామిడికాయలు కోస్తానో అన్ని టెంకులు పారేయను, పెట్టేస్తా ఫ్రిడ్జ్లో. ములక్కాయ మామిడికాయ వండుతా, వంకాయ మామిడికాయ వండుతా, అన్నీ వండుతాను కదా, అందుకని దాస్తా మామిడికాయ. ఇదిగో కొంచెం పులుసు వేస్తా, మొక్కే మిగిలింది కదా లాస్ట్లో పులుసులో ముంచుతా. శుభ్రంగా తిన్నా. ఒక్క మెతుకన్నా ఉందా, ఊరికి టెంకులు అవి మాత్రమే అక్కడ పడేసాను కానీ అలా నీట్గా తిన్నా. చూడండి ప్లేటు. కొంతమంది అన్నాలు తింటారు, అంతా ఏంటంటే అక్కడే ఉండే చాలా అన్నం వదులుతారు, కూరలు వదులుతారు, అట్లా చేస్తారు. అన్నం పరబ్రహ్మస్వరూపం కదా. ఎంత నీట్గా తిన్నాను ఎప్పుడు నేను అన్నాన్ని వేస్ట్ చేయడం కానీ అన్నాన్ని పిచ్చిగా తినడం కానీ చేయను. పెట్టుకున్న అంతన్ను సూపర్గా చక్కగా తింటా. నేను తినడం కూడా మీ అంతకు చాలామందికి నచ్చుద్ది కదా. ఇప్పుడు మిషన్ లేవు కాబట్టి అంతా చూడండి, చూస్తున్నారు. మిషన్ లేదు కదా, వీడియో మొత్తం చూడండి అమ్మా. ఎంతో టైం రావట్లా, 20 minutes 25 లోపే వస్తుంది ఏ వీడియో అయినా కూడా, అంతకన్నా ఎక్కువ రావట్లా. బోర్గా ఫీల్ అవ్వకుండా చూడండి అమ్మ. ఎన్నిసార్లు మీకు చేపల కూర చూపించినా పాత చూసి మీరు మర్చిపోయినా కూడా కొత్తగా మళ్ళీ చూసి మీరు నేర్చుకోవచ్చు. ఓకేనమ్మా. నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం, నాన్ వెజ్ ప్రియులకు మాత్రం ఇలా వండుకు తినాలని ఆశ వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ వీడియో మంచి రెసిపీతో, వెజ్జో నాన్ వెజ్జో ఏదో ఒకటి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.